5 రోజుల నుంచి త్రాగునీరు లేక అవస్థలు పడుతున్న పాటూరు కామాక్షమ్మ కాలనీ వాసులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామం కామాక్షమ్మ కాలనీలో గత 5 రోజుల నుంచి నీటి సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వార్డు మెంబర్ పోట్ల ప్రసాద్ సర్పంచ్కి, సెక్రటరీకి తెలియజేయగా వైర్ కాలిపోయిందని, మరో ఇతర సమాధానాలు చెబుతున్నారు. ఈరోజు కోవూరు మండలం ఎంపీడీఓకి అర్జీ ఇచ్చి మా సమస్యలు తెలిపాము. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్ గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టి నీటి సమస్యను పరిష్కరించాలి. లేకుంటే సోమవారం రోజున జరిగే గ్రీవెన్స్ డేకి కామాక్షమ్మ కాలనీ ప్రజలతో కలెక్టర్ గారికి మా సమస్యను విన్నపించుకుంటామని ప్రసాద్ తెలియజేశారు. దొంగలు వచ్చి కరెంటు వైర్లు తీసుకెళ్ళారట. దొంగలు తీసుకోపోయారు, ఎవరు తీసుకోపోయారు అది కాదు. కరెంటు వైర్లు ఒక 2 బ్యాగుల వైర్లు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి కూడా ఎవరు చేయాలి? ఎంతసేపు అధికారులు మీద సర్పంచ్ ఏం చేస్తున్నారు? మాకు గ్రామ సభలు సర్పంచ్ ఉన్నారు. వాళ్ళు ఎవరిలో కూర్చొని మన అడిగితే అన్నకి చెప్పు, తమ్ముడు చెప్తాను చెప్తున్నారు. అట్ట సరే అని అన్నకే తమ్ముడు కూడా చెప్తే 2 రోజుల నుంచి 2,000 రూపాయలు లేవా మా పంచాయతీ? అందరికీ నమస్కారం. మాది కోవూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ. అక్కడ నేను 6వ వార్డు మెంబర్ని. గత వారం రోజుల నుంచి అక్కడ మంచినీళ్ళు సరఫరా సరిగా జరగట్లేదు. అడిగితే పంచాయతీ సిబ్బందిని అడిగితే మోటార్లకి వైర్లు దొంగలు ఎత్తుకోపోయారని చెప్పారు. కనీసం వాళ్ళు కంప్లైంట్ కూడా చేయలేదు. ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఏమో. సరే, మీరు కంప్లైంట్ చేసుకుంటే వైర్లు పోతే మాకు అవసరం లేదు. కనీసం ఒక కాలనీలోనే కదా, ఊర్లో కూడా ఫోర్స్గా వచ్చే నీళ్ళు ఒక మోటార్ ఆగిపోతే ఆటోమేటిక్గా ఫోర్స్ తగ్గింది. దాన్ని రిపేర్ చేయించుకోవాలా, 2-3 వేలు ఖర్చు అవుద్ది. నెల జీతం ఇచ్చే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఉన్నారు. వీళ్ళు ఎవ్వరూ ఏ పని చేయడంలో. మాకు వారం నుంచి అందరికీ అధికారులకు కానీ సెక్రటరీ కానీ అందరికీ చెప్పాము. కనీసం ఇప్పటికీ రెస్పాన్స్ లేదు. అందుకే మేము ముందుకు రావాల్సి వచ్చింది. మేమేమైనా అబద్ధాలు చెప్తుంటే నేరుగా కామాక్షమ్మ కాలనీ ఇవ్వండి. అక్కడే ఆడవాళ్ళు చెప్తారు, మగవాళ్ళు చెప్తే అబద్ధాలు ఉంటాయి. ఆడవాళ్ళు అయితే నిజాయితీగా చెప్తారు. వాళ్ళు చెప్తా అంటే నీళ్ళతో అవసరం ఎక్కువ వాళ్ళకే. నేనంటే బయటకు పోయి వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్ తీసుకొని తాగేస్తా. నీళ్ళతో ఎప్పుడు అవసరం కాబట్టి మహిళలే చెప్తారు. ఒక్క విషయం ఏంటంటే, పాటూరు అనే ఒక ఊర్లో పాటూరు 12 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. 4,000 మంది జనాభా, 6,000 మంది జనాభా, 4,000 మంది ఓటర్లు ఉంటే ఒక మేజర్ పంచాయతీలో ఒక మోటార్ రిపేర్ అయితే కనీసం వారం నుంచి మేము రిపేర్ చేయించలేకపోతే మా ఊర్లో సర్పంచ్ గారు ఉన్నారో లేరో తెలీదు. కనీసం సర్పంచ్ గారు లేకపోయినా బాధ లేదు. ఆ మోటార్లు రిపేర్ చేసే పిల్లోడికి ఆ బొయ్యరో తెచ్చిస్తే ఓడన్నా రిపేర్ చేస్తాడు. ఆ పిల్లోడిని చేయనీరు. ఎంతసేపు అధికారుల మీద మేము బాధపడడం ఉపయోగం లేదు. కానీ ఏంటంటే అధికారులు తెలపాలి కాబట్టి తెలుస్తున్నాం. తప్పు మా ఊర్లోనే మా వైపు నుంచే జరుగుతుంది. సర్పంచ్ అనేవాళ్ళు అధికార అనుభవించలే కానీ గ్రామ సభకు సర్పంచ్ రాలేదు. ఎందుకు రాలేదు? సెక్రటరీ గారిని అడిగితే ఏమో. ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు? గ్రామ సభ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం బాగా భారీ ఎత్తున పెట్టారు. నెలకు ఒక గ్రామ సభ అంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మేము పరిగెత్తుకుంటా పోతున్నాము. ఆడకపోతే ఎవరు ఉండడంలే. సర్పంచ్ లేకపోతే గ్రామ సభ ఎందుకు? ఇక్కడ నేను నువ్వు కూర్చొని చేసుకోవాలా? దయచేసి పాటూరులో ఈ రోజుకైనా ఇప్పటికి జరిగిపోయింది. నీళ్లు సాయంత్రం కల్లా రావాలా? మన ఏదో వార్డు మెంబర్ చెప్పేళ్ళే కావాలని చెప్పారు గారు. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి. ఇక ఊరంతా కట్టకట్టుకొని వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. ముందు నీళ్లు కావాల్సింది. వానాకాలమే నీళ్ళు లేకపోతున్నారు. మీరు సెప్టెంబర్ అక్టోబర్లోనే నీళ్ళు అయిపోతే ఏప్రిల్ మేలో మీరేమి నీళ్ళు ఇస్తారు? ఒక మోటార్ వైర్లు దిగిపోతే వైర్లు దొంగిలించాలని అంటున్నారు. ఆ వైరే వేసుకోలేకపోతే మీకు సర్పంచ్లు ఎందుకు? మాకు దేనికి? ఒకటే ఒక విషయం, ఇక నుంచి పాటూరే కాదు ఏ ఊర్లో అయినా ముందు పంచాయతీ అనేది తాగునీటికి, మురికి కాలువలు, దోమల ముందు అంతే అడిగేది. ఎవరైనా ఏ ఊర్లో అయినా కానీ మీరు మెయిన్ మౌలిక సదుపాయాలే కల్పించలేనప్పుడు మీకు పదవులు, అధికారాలు, అలంకారాలు ఎందుకు? దయచేసి ఈ విషయం గమనించి ఇమీడియట్ సాయంత్రం కల్లా చేసినట్టు, లేకపోతే సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర అర్జీ ఇవ్వబడుద్ది. తర్వాత మీ బాధలు మీరు పడండి. దయచేసి ఈ విషయాన్ని అధికారులు కానీ ఎవరైనా కానీ సత్వరం పరిష్కరించాలి. తాగునీరు అనేది మెయిన్ ప్రాజెక్ట్ అని అందరూ చెప్తున్నారు. అదేందో తొందరగా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Please subscribe my channel.